అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే మన గురుగారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు స్వగ్రామమైన నిజామాబాద్లో ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన సాధన చేసిన ప్రదేశాలు, అలాగే ఆయనకి ఏమేమి ఇష్టం, ఏం తినేవారు, ఎలా ఉండేవారు అనే విషయాలని మీతో మాట్లాడడం కోసం ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ప్రారంభించుకున్న మీతో మీ ఇంటికి మీ ఊరికి మీ గురుగారు అనే కార్యక్రమంలో భాగంగా నేను నిజామాబాద్ రావడం జరిగింది. దాంతోపాటు గురుగారితో పాటు ట్రావెల్ చేసిన అనుభూతుల్ని మీతో పాటు షేర్ చేసుకోవడం కోసం, అలాగే గురుగారి రుచులు అభిరుచులు అన్నీ మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఇది ఇప్పుడు మనం ఉన్నది కందకుర్తి. గురుగారు ఎన్నో సాధనలు చేసిన ఈ కందకుర్తిలో ప్రతి నెల సంపూర్ణ కాలసర్ప దోష పూజలు చేయడం కోసం గురుగారు వచ్చేవారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఇది శివాలయం అంటారు. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయం 6 నెలల పాటు నీటిలో మునిగి ఉంటుంది, 6 నెలల పాటు బయట కనపడుతూ ఉంటుంది. దీని నిర్మాణం గోదావరిలో ఉండడం వల్ల 6 నెలల పాటు నదీ ప్రవాహంలో మునిగి ఉంటుంది. 6 నెలల పాటు నదీ ప్రవాహం తగ్గడం వల్ల ఈ శివాలయం బయట కనబడుతుంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన దేవాలయం. ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి వాటర్ తక్కువగా ఉండడం వల్ల మనకి టెంపుల్ కనబడుతుంది. అలాగే ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా ఇది గురుగారు ప్రతి నెల కూడా సంపూర్ణ కాలసర్ప దోష నివారణ పూజలు చేసే ఈ ప్లేస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరైనా ఉంటే కనుక కందకుర్తిలో ఈ ప్లేస్ని మీరు రికగ్నైజ్ చేస్తే కనుక మీ కృతజ్ఞతాభావంగా గురుగారికి థ్యాంక్ యూ గురూజీ అని కామెంట్ చేయండి. తర్వాత నిజామాబాద్లో ఆయనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లు ఏంటి, ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఇష్టమైన ప్లేస్లు ఏంటి, ఆయన తిరిగిన ప్రదేశాలను మనం చూద్దాం. వెల్కమ్ టు గురుగారి జన్మస్థలం నిజామాబాద్. ఇది కోటగల్లి. గురుగారు పుట్టి పెరిగిన స్థలం. నా వెనుక ఉన్నది మార్కండయ్య మందిరం. గురుగారు పుట్టి పెరిగిందంతా ఈ ఏరియాలోనే. ఇది
మీరు చూస్తున్నది రాములు హోటల్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఓన్లీ పూరి మాత్రమే దొరుకుతుంది. నిజామాబాద్ లో ఎన్ని స్టార్ హోటల్స్ వచ్చినా కానీ నిజామాబాద్ కి ఐకానిక్ అని హోటల్ చెప్పొచ్చు, కపిల హోటల్. ఇది ఫస్ట్ స్టార్ హోటల్ గా చెప్తారు నిజామాబాద్ లో. గురుగారు వారి పని నిమిత్తం హైదరాబాద్ లో సెటిల్ అయినప్పటికీ ప్రతి నెల గురుగారు వివిధ కార్యక్రమాల కోసం నిజామాబాద్ వచ్చినప్పుడల్లా ఈ కపిల హోటల్ లో స్టే చేసేవారు. ఈ హోటల్ అంటే గురుగారికి ప్రత్యేకమైన అభిమానం. గురుగారు ఎప్పుడు కపిల హోటల్ వచ్చినా ఇదే రూమ్ లో స్టే చేసేవారు. ఇప్పుడు మనం ఆ రూమ్ చూద్దాం. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేమనుకున్నా మనం పట్టించుకోదని మన గురుగారు చెప్తుంటారు. మీరు చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ పిచ్చి అనుకోవచ్చు. అవును, మాకు మా గురుగారు అంటే పిచ్చి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మా జీవితాలు మార్చినందుకు ఆయన అంటే మాకు పిచ్చి. కాబట్టి ఈరోజు ఈ రూమ్ ప్రత్యేకంగా ఆయన కోసం తీసుకుని ఆయన మెమరీస్ జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ రూమ్ ప్రత్యేకంగా ఆయన తీసుకోవడం జరిగింది. ఎప్పుడు నిజామాబాద్ వచ్చినా కానీ కపిల హోటల్లో ఈ రూమ్లో స్టే చేసేవారు. దిస్ ఈస్ ఫేమస్ మెహఫిల్ హోటల్ నిజామాబాద్ లో. చాలా ఓల్డ్ హోటల్. ఆయనకి ఇక్కడ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎప్పుడు నిజామాబాద్ మాతో పాటు వచ్చినా కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా కూర్చోబెట్టి మాకు డిన్నర్ చేయించేవారు. ఇక్కడ ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ కూడా గురుగారు చాలా ఇష్టం. వాటి పేరు కూడా మాకు తెలియదు సరిగ్గా. రోటీ ఒకటి తెలుసు మాకు. కానీ గురుగారితో ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ప్రత్యేకంగా కాస్త టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి వెళ్ళేవాళ్ళు. ఆయనకున్న ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తోనే ఎక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో స్పెసిఫిక్ గా చూసుకుని డిన్నర్ కానీ లంచ్ కానీ ప్లాన్ చేసుకునేవాళ్ళు. మీకు అందరికీ తెలుసు, ఒక టీ తాగడం కోసమే 20 కిలోమీటర్లు వెళ్ళగలిగే వాళ్ళం. ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కానీ 40 కిలోమీటర్లు వెళ్ళగలిగే వాళ్ళం. మంచి లంచ్ చేయాలంటే కనీసం 100 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా ఆలోచించేవారు కాదు గురుగారు. ఈ మెహఫిల్ హోటల్లో గురుగారితో మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఇలాంటి మెమరీస్ గురుగారితో ఏమున్నాయో తర్వాత వీడియోలో మీకు ఎక్కడ వీలైతే అక్కడ గురుగారితో టైం స్పెండ్ చేసిన విషయాలని, అలాగే గురుగారికి ఎక్కడెక్కడ ఏమి ఇష్టం, ఆయన ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఆయన ట్రావెలింగ్ లో ఎలా ఉండేవారు అనే విషయాలని తర్వాత వీడియోలో తెలియజేస్తాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ యూనివర్స్.